ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఫ్లైట్ ఎక్కి ఇక్కడ ల్యాండ్ అయ్యాను. ముందే రావడం మంచిదైందండి. లేదంటే ఈరోజు పూజకి కళ్యాణ్ తరపున పెద్దలెవరూ లేరే, చేయాల్సిన తతంగాలు చాలా ఉన్నాయని చాలా టెన్షన్ పడ్డాం. ఇప్పుడు ఆ బెంగ పోయిందిలేండి. కళ్యాణ్ మన వైపు ఇంటికొచ్చిన బంధువులకి హారతితో దిష్టి తీసి ఆహ్వానం పలుకుతారు. కాని ఇక్కడ అలాంటి పద్ధతులు భూతద్దం పెట్టి వెతికినా సరే ఒక్కటి కూడా కనిపించేలా లేదే. అందరూ పెద్దవాళ్లే, కాని ఒక్కరికి కూడా బొత్తిగా అతిథి మర్యాదలు తెలిసినట్టు లేవు. అదే మన వైపు అయితే అతిథి దేవో భవ అనుకుని అన్ని మర్యాదలు చేస్తాం. కానీ ఇక్కడ పద్ధతులే లేవు. ఇలాంటి ఇంటి అమ్మాయిని కైసా షాదీ కియా కళ్యాణ్? వాస్తవానికి మా పద్ధతులకి మీ వైపు పద్ధతులకి తేడా ఉండటం వల్ల మీకలా అనిపించింది పిన్నిగారు. ఇక నుంచి మీ పద్ధతులు తెలుసుకొని మీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. అవునండి. చూద్దాం చూద్దాం. నీ పెళ్లి అప్పట్లో జయపూర్ ప్యాలెస్లో గ్రాండ్గా చేద్దాం అనుకుని ఎన్నో కలలు కన్నాను. కానీ నువ్వేమో పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు. ఇప్పుడు జరగబోయే పెళ్లి మాత్రం మన పద్ధతుల్లోనే జరగాలి. అలాగేనండి. ఇది పెళ్లి జరిగే ఇల్లంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ఇక్కడ పెళ్లి జరుగుతున్న వైబు లేదు కళ్యాణ్. ఏదో హాస్టల్ లాగా అనిపిస్తోంది. ఇలాంటి ఇంట్లో పెళ్ళంటే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. వెంటనే ఇల్లంతా కలర్ఫుల్ గా గ్రాండ్ గా ఉండేలా చెయ్యండి, లేదంటే నేను ఒప్పుకోను. అత్తయ్య, పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, గ్రాండ్గా డెకరేషన్ చేయిస్తాం. ప్లీజ్ నువ్వు వరీ అవ్వకు. పెళ్లి ఇంట్లో కాకుండా దేవిక పుట్టినిల్లైనా మా ఇంట్లో చెయ్యాలని నిర్ణయించుకున్నావమ్మా. మా పద్ధతుల ప్రకారం నలుగు పెట్టడం, మంగళ స్నానం, శాస్త్రం ప్రకారం మేనమామ చెయ్యాల్సిన ఆచారాలన్నీ ఉన్నాయి. బోల్నా మత్. బస్ ఇక చాలు, ఆపండి. మీ స్టైల్లో కాదు, మా నార్త్ ఇండియన్ స్టైల్లో జరిగే పెళ్లికి కొన్ని పద్ధతులున్నాయి. పెళ్లి అంటే మెహందీ ఫంక్షన్, దాండియా ఆట, గర్ఖా డాన్స్, సంగీత్, బారాత్, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ తప్పకుండా చేయాల్సిందే. సరేనమ్మా, అలాగే చేద్దాం. అమ్మా, నేను ముందే మీకు చెప్పాను కదా, పెళ్లి జరగటం ముఖ్యం కానీ హంగు ఆర్భాటాలు వద్దు అని. చూడండి పిన్నిగారు, మీరు తప్పుగా అనుకోకండి. గుళ్ళో పూజ చేస్తున్నప్పుడు కళ్యాణ్ మీద బల్లి పడింది.
అందుకని ఎలాంటి అనర్థం జరగకుండా ఉండాలని చేసుకుంటున్న పెళ్లి ఇది. అందుకే సింపుల్గా జరుపుకోవాలని డిసైడ్ అయ్యే ఇలా చేస్తున్నా. బేసిక్గా నాకు కూడా ఏదైనా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం నచ్చదండి. బోల్నా మత్. మొదటి పెళ్లి సింపుల్ గా దేన్ని ఫాలో అవ్వకుండా చేసుకోబట్టే అపచారాలు జరిగి రెండోసారి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దాన్ని నేనేమి తప్పు పట్టడం లేదు. అలా చేయడం కూడా నా బిడ్డకి మంచిదే. కానీ నీలాంటి ఈ జనరేషన్ అమ్మాయిలు బాగా చదువుకొని తెలివి ఎక్కువైపోయి అంతా తమకే తెలుసు అన్న భ్రమలో ఉన్నారు. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయము ఏమిటి అంటే పద్ధతులు పుట్టాకే మనం పుట్టాము అని. అయినా ఇంత సింపుల్గా ఇంత చీప్గా మా ఇంట్లో పని మనిషి కూడా పెళ్లి చేసుకోదు. ఈ మాత్రం దానికి నన్ను అంత దూరం నుంచి పిలవాల్సిన అవసరం క్యా హే? పాపం దేవికకి మా అత్తయ్య రాకతో మరింత మెంటల్ టార్చర్ స్టార్ట్ అయింది. అత్తయ్య ప్లీజ్, ఈ పెళ్లి డిస్టర్బ్ అయితే నాకే మంచిది కాదని పంతులు గారు చెప్పారు. పెద్ద మనసు చేసుకుని పెళ్లి అవాంతరం లేకుండా జరిగేలా చూడత్తయ్యా. అప్పట్లో మేమిష్టపడి చేసుకున్న పెళ్లి పెద్దల సమక్షంలో జరగలేదు. ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగే భాగ్యం దక్కింది. మీరు చల్లని మనసుతో అక్షతలు వేసి ఆశీర్వదించటానికి హంగు ఆర్భాటాలతో పని ఉంది పిన్నిగారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. కళ్యాణ్ పెళ్లిని నా కళ్ళారా చూడాలన్నదే నా కల. ఆ కల నేను అనుకున్నట్టుగా తీరకుండా ఆంక్షలు పెట్టాలని చూడకు.